గురుగారు ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలి? ఉగాది పచ్చడిని ఆ రోజే తినాలా? తర్వాత ఎప్పుడైనా తినచ్చా? ఈ డౌట్ గురించి ఒకసారి చాలా మంచి ప్రశ్న. అనేకులు ఉగాది పచ్చడి అనగానే అబ్బా చేదు అంటూ ఉంటారు. ఉగాది పచ్చడి తీసుకోగానే నాలుకకి ముందుగా ఏ రుచి మనం గుర్తించగలుగుతామో ఆ రుచి ఆ సంవత్సరం అంతా ఫలితాలని నిర్దేశిస్తుంది. వగరుగా, తీపి సంవత్సరం అంతా తీయగా, చేదు అబ్బా సంవత్సరం అంతా చేదు, ఇలా అనుకుంటూ ఉంటారు. నిజానికి ఈ ఉగాది పచ్చడిలో 4 ప్రధానమైన ఇంగ్రీడియంట్స్ వస్తువులు వేయాలి అంటూ ఆయుర్వేద విజ్ఞానం బోధిస్తుంది. 4 ప్రధానమైనవి, మనకు నచ్చినవన్నీ వేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. శతాయుర్వజ్రదేహాయ 100 సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఇచ్చేది, శరీరాన్ని వజ్ర సమానంగా మార్చేది, బలంగా శక్తిని అందించేది, ఒక టీకా వంటిది, ఏ రకమైన రోగం రాకుండా వేసేటటువంటి టీకా వంటిది ఈ ఉగాది పచ్చడి. అలాగే వర్షాదౌ నింబసుమం శర్కరామ్ల ఘృతైరితం వెయ్యవలసింది. అబ్దాదౌ వర్షాదౌ సంవత్సరం ప్రారంభంలో ఆ రోజు ఉదయం అంటే ఉగాది నాడు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఈ మధ్య సమయంలోనే ఉగాది తీసుకోవాలి, ఉగాది పచ్చడి స్వీకరించాలి. తోచినప్పుడల్లా అని లేదు అక్కడ. ఆ సమయంలోనే, ఆ 3 గంటలలోనే, పరగడుపునే. శర్కరామ్ల ఘృతైర్యుతం అంటే బెల్లం పానకం, చింతపండు రసం, వేప పువ్వుల యొక్క మిశ్రమం, నెయ్యి, ఘృతం అన్న పదం వాడారు. చాలామంది నెయ్యి వేయరు, దానికి బదులుగా అంత కుండెడు చింతపండు రసం, అందులో కాసింత బెల్లం ముక్క వేసేయడం, ఇంకా కొబ్బరి కోరు, గసగసాలు, ఇతర శోధన ద్రవ్యాలు, రుచికరమైనటువంటి సువాసనకరమైనటువంటి ద్రవ్యాలు అనేకం అందులో వేసి ఉగాది పచ్చడి అని సిద్ధం చేసి గ్లాసులతో స్వీకరిస్తూ ఉంటారు. అలా కాకుండా ముందుగా కొత్త చింతపండు రసం 100 గ్రాములు అంత ప్రమాణమే, దాన్ని బాగా చిక్కగా గుజ్జు వల పిసికి ఒక 50 గ్రాముల ప్రమాణాన్ని సేకరించుకోవాలి. అందులో 50 గ్రాముల బెల్లం కోరు చక్కగా తురిమి మిశ్రమం చెయ్యాలి. అందులో సగం అంటే 12 గ్రాముల వేప చిగుళ్ళు, అన్నీ ప్రమాణంగా 50 గ్రాములు, 25 గ్రాములు, 10 గ్రాములు వేప చిగుళ్ళు, ఆ చివరిలో ఉండేటటువంటి పువ్వు మాత్రమే, అందులో కూడా మళ్ళీ మొగ్గ వేయకూడదు, లేత పువ్వులను మాత్రమే. 1 దోసెడు అంత సేకరిస్తే గుప్పెడు మనకు పువ్వు లభిస్తుంది. ఆ పువ్వుని ఒక 10 గ్రాములుగా అంటే ఈ మాత్రంగా 5 వేళ్లతో పట్టుకుంటే వచ్చేంత ప్రమాణం అందులో వెయ్యాలి. అందులో సగం 5 గ్రాముల నెయ్యి, 1 చెంచాడు నెయ్యి, 5 ml అంటాంగా, 1 చెంచా నెయ్యి. చింతపండు రసం 50 గ్రాములు, 25 గ్రాములు బెల్లం కోరు, అందులో మళ్ళీ సగం అంటే 10 గ్రాములు వేప పువ్వులు, 5 గ్రాములు నెయ్యి. ఈ 4తో చేసేదే ఉగాది పచ్చడి. వర్షాదో నింబసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం, అది స్వీకరిస్తే ఆ సంవత్సరం అంతా ఏ రోగాలు రావు. నాలిక చివర కారం, నాలిక మధ్యలో పులుపు, నాలిక లోపలి భాగం తీపి, నాలిక ఈ చివర ఆ చివర వగరు, నాలిక క్రింది భాగం కఠోరమైనటువంటి కర్కశమైనటువంటి మిశ్రమ రుచి. ఇలా నాలిక 5 భాగాలలో 5 రుచులు ఉంటాయి. నాలిక చివర మాత్రమే కారం గుర్తిస్తుంది. నాలిక పైన ఎంత కొండకారం వేసుకున్నా హాయిగా మింగేస్తాం, తెలీదు. నాలిక లోనికి వెళితే కానీ తీపి రుచి తెలీదు. నాలిక మధ్య భాగంలో పుల్లటి పులుపు తెలిసి వస్తుంది. నాలిక ఒకటే కానీ రుచులు స్వీకరించే ప్రాంతాలు వేరుగా ఉన్నాయిగా, స్థలాలు వేరుగా ఉన్నాయిగా. అలాగే ఉగాది పచ్చడి ఒకటే, రుచులు వేరుగా ఉంటాయి. వినియోగించే కుండ నలుపు రంగం శనికి ప్రతీక, గంధం బొట్టు కుంకుమ గురువు సూర్యుడికి ప్రతీక, వినియోగించే ఆకుపచ్చ రంగులో ఉండే వేప పువ్వు బుధుడికి ప్రతీక. అన్ని గ్రహాల మిశ్రమంతో, నవగ్రహాల అనుకూలతతో బెల్లం రుచి గురుగ్రహానికి ప్రతీక, కారం రుచి కుజగ్రహానికి ప్రతీక, కుజుడికి కారం ఇష్టం, వగరు చేదు శనిగ్రహానికి ప్రతీక. నవగ్రహాల రుచులకు మిశ్రమంగా ఉండేటటువంటి ఈ ఉగాది పచ్చడిని ఉగాది నాడే స్వీకరించాలి.
కరోనా వచ్చింది వస్తుంది అనుకుంటేనే టీకా తీసుకుంటా, నచ్చినప్పుడు తీసుకోగా ఏమీ పని పాట లేదు, గోడ మీద అలా టేబుల్ మీద అలా కాసిన ట్యాబ్లెట్స్ వేసి ఉన్నాయి, పారాసిటమాల్ గోళీలు ఉన్నాయి, ట్యాబ్లెట్లు, ఎప్పుడైనా జ్వరం వస్తుందో ఏమో పడి ఉంటుందిలే అని కడుపులో వేసుకుంటామా? జ్వరం వస్తేనే వేసుకుంటాం. ఎలాగో ఈ కాలం తర్వాత ఇక వర్షాలు ఉండవు, ఎండలు భయంకరంగా ఉంటాయి, సూర్య సంచారం భరణి కార్తె కర్తిక కార్తె, రోళ్ళు పగలగొట్టేంత వేడి, ఇది తగ్గించాలి. వేడి కారణంగా శరీరంలో వచ్చేటటువంటి బొబ్బలు ఇవి రాకుండా ఉండాలి, ఇది టీకా. కనుక ఉగాది పచ్చడిని ఉగాది నాడే టీకాలాగా 6 to 9 AM మధ్యలో ఆ రోజు అప్పుడు తీసుకుంటేనే అది ప్రయోజనం. లేకపోతే టేబుల్ మీద పారాసిటమాల్ మాత్రం పడి ఉన్నాయి కదా, లోపల పడి ఉంటాయిలే అని వేసుకునే ప్రయోజనమే ఉగాది కాలం తర్వాత తీసుకునేటటువంటి ఉగాది పచ్చడి మనకు అందిస్తుంది. కనుక సకాలంలో తీసుకుందాం. తద్వర్షం సౌఖ్యదాయకం అంటుంది ధర్మసింధు. ఇలా తీసుకుంటేనే వర్షము అంటే సంవత్సరం, ఆ సంవత్సరం మనకు, ఆ సంవత్సరం అంటే ఎప్పుడో క్రోధినామ సంవత్సరం, సౌఖ్యదాయకం ఆనందాన్ని ఇస్తుంది. ఇది ప్రమాణం. లోకా సమస్తాః సుఖినో భవంతు. శుభమస్తు. ధన్యవాదాలు గురుగారు.